దేశంలోని ఫుడ్ డెలివరీ మార్కెట్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇంట్లోనే కూర్చొని మనకు కావాల్సిన ఫుడ్ను ఏ హోటల్ నుంచి కావాలో జొమాటో లేదా స్విగ్గీ ద్వారా తెప్పించుకోవచ్చు. ఇక ఈ రెండు కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇక జొమాటో విషయానికి వస్తే మార్కెట్లో వాటాను పెద్ద ఎత్తున పెంచుకోవడానికి కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఆర్డర్లు వీలంత త్వరగా కస్టమర్లకు అందించడంతో పాటు కొత్త కంపెనీలను టేక్ ఓవర్ చేసుకోవడం, మార్కెటింగ్ ను మరింత అగ్రెసివ్ గా చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు కొత్త కస్టమర్లను ఆకర్షించడమే తమ లక్ష్యంగా పెట్టుకుంది జొమాటో. దీనికి వ్యతిరేకంగా స్విగ్గీ కూడా ఇన్నోవేటివ్ పై ఫోకస్ పెడుతోంది. కస్టమర్ సర్వీస్ ను మరింత మెరుగుపరచాలని కాన్సెప్ట్ తో మార్కెట్లో దూసుకుపోవాలనుకుంటోంది. ఇది మార్కెట్లో జొమాటో తర్వాత 2 ఏళ్లకు స్విగ్గీ ఎంటర్ అయ్యింది. ఇక ఫుడ్ డెలివరీ మార్కెట్ విషయానికి వస్తే లో మార్జిన్ హై వాల్యూమ్ బిజినెస్ ఇది. అయితే జొమాటో జూలై 2021లో క్యాపిటల్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఐపీఓ ద్వారా మార్కెట్ నుంచి 9,375 కోట్లు సేకరించింది. అయితే స్టాక్ మార్కెట్లో ఈ షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు మాత్రం భారీగా నష్టపోయారు. ప్రారంభంలో షేర్ హోల్డర్ల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది జొమాటో. దీంతో కంపెనీ యాజమాన్యం పంథా మార్చింది. రెవెన్యూ పెంచుకొని లాభాలు ఆర్జించడం మొదలెట్టింది. Q3 FY23లో 225 నగరాల్లో వ్యాపారాలు పెద్ద లాభసాటిగా లేకపోవడంతో వాటిని మూసివేసింది. దీంతో పాటు నిర్వహణను మరింత మెరుగుపరిచింది. దీంతో FY24 Q1లో జొమాటో 12 కోట్ల రూపాయల లాభాలను చూపింది. అటు నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 25తో ముగిసే కాలానికి ఈబీఐ టీడీఏ 330 కోట్లు తన ఖాతా పుస్తకాల్లో చూపించనుంది. ఇక జొమాటో స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన 3 సంవత్సరాల తర్వాత స్విగ్గీ కూడా స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే స్టాక్ మార్కెట్లో జొమాటోకు ఎలాంటి చేదు అనుభవం ఎదురయ్యిందో అదే అనుభవం స్విగ్గీ కూడా చవిచూడాల్సి వచ్చింది. జొమాటో నవంబర్ 2021లో స్టాక్ మార్కెట్లో కోట్ అయ్యింది. కోట్ అయిన రోజే 70% క్షీణించింది. అదే అనుభవం స్విగ్గీ కూడా ఎదుర్కొంది. స్టాక్ మార్కెట్లో కోట్ అయిన రోజు 40% క్షీణించింది. జొమాటో మాదిరిగానే స్విగ్గీ ఇప్పుడు కష్టాలు పడుతోంది. ఈ డిసెంబర్ చివరి నాటికి కంపెనీని లాభాల బాటలో తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. భారీ బడ్జెట్తో మార్కెటింగ్ను పెంచి వ్యాపారాన్ని లాభాల్లోకి తేవాలని చూస్తోంది స్విగ్గీ. ఈ ఏడాది జనవరి 21న స్విగ్గీ షేర్ 8% క్షీణిస్తే జొమాటో ఎన్ఎస్ఈలో 10.5% క్షీణించింది. దీనికి కారణం Q3లో ఫుడ్ డెలివరీ వ్యాపారం కాస్త మందగించడమే. ఇక స్విగ్గీ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చింది. అయితే జొమాటో మాత్రం క్రమంగా దూసుకుపోతోంది. ఈ నెల 27న నిఫ్టీ ఇండెక్స్ 50లో జొమాటోకు చోటు దక్కబోతోంది. ప్రస్తుతం ఇన్వెస్టర్ల మధ్యలో జొమాటో మాదిరిగానే స్విగ్గీలో ఇన్వెస్ట్ చేసి లాభపడొచ్చని ఆలోచనలో ఉన్నారు. స్విగ్గీ లేట్ ఎంట్రీ జొమాటోకు ప్రమాదమా అన్న టాక్ స్టాక్ మార్కెట్లో వినిపిస్తోంది. కాగా స్విగ్గీ జొమాటో మాదిరిగా గత 2 ఏళ్లలో దీని షేర్ 550% ర్యాలీ ఏర్పడింది. అదే స్విగ్గీ విషయంలో నిజం కాబోతోందా అన్న చర్చ ఇన్వెస్టర్లో బలంగా సాగుతోంది. అయితే స్టాక్ మార్కెట్ ఎనలిస్టులు మాత్రం స్విగ్గీ కంటే జొమాటోలోనే ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. జొమాటో షేర్ ధర 310 దాటిపోవచ్చునని చెబుతున్నారు. ప్రస్తుతం కోటవుతున్న 227తో పోల్చుకుంటే 36% అధికంగా కోటయ్యే అవకాశాలున్నాయని లెక్కగట్టి మరీ చెబుతున్నారు. క్విక్ కామర్స్ మార్కెట్లో జొమాటో శరవేగంగా దూసుకుపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఎనలిస్టులు. ఎందుకంటే విదేశీ సంస్థాగత మదుపరులు, దేశీయ సంస్థాగత మదుపులు పెద్ద ఎత్తున తమ హోల్డింగ్ పెంచుకున్నారు. ఎఫ్ఐఐలు 2022లో 3.05% నుంచి ప్రస్తుతం 10.4%కి పెంచుకుంటే అదే డిఐఐలు 15.3% నుంచి 55%కి తమ వాటాలు పెంచుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో స్విగ్గీ కంటే జొమాటో లాభాలు దూసుకుపోతోంది. జొమాటో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్ లేదా QIP నుంచి 8,500 కోట్లు సేకరిస్తే స్విగ్గీ మాత్రం IPO ద్వారా 11,327 కోట్లు సేకరించింది. అలాగే జెప్టో విషయానికి వస్తే ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి $350 మిలియన్ల సేకరించింది. ఆ 3 కంపెనీలు మార్కెట్లో ఒకదానికోటి పోటీ పడుతున్నాయి. కస్టమర్లకు త్వరగా డెలివరీ చేయడంలో అత్యధికంగా డెలివరీ ఛార్జీలు వసూలు చేసి లాభాలను ఆర్జించాలని చూస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలు డార్క్ స్టోర్లను ప్రారంభించాలనుకుంటున్నాయి. ఇక జొమాటో విషయానికి వస్తే ముఖ్యంగా ఓ అనుబంధ సంస్థ లేదా సబ్సిడీ బ్లింకిట్ ద్వారా ఓ చిన్న గోడాన్ లాంటివి ప్రారంభించి అక్కడే కస్టమర్లకు కావాల్సిన డెలివరీ లాంటి ప్యాకేజీ చేసి యాప్ ద్వారా వచ్చే ఆర్డర్లను త్వరగా డెలివరీ చేస్తాయి. దాన్ని డాక్టర్ స్టోర్లని అంటారు. ఇవి మామూలు కస్టమర్కు సేవలు అందించవు. ఓ విధంగా చెప్పుకోవాలంటే మినీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా చెప్పుకోవచ్చు.
ఇక ఇండియాలో ఈ కామర్స్ మార్కెట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయితే గత 6 నెలల నుంచి చూస్తే ఈ రంగంలో పోటీ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్లేయర్స్ అంటే జొమాటో, స్విగ్గీతో పాటు ఇతర చోటామోటా కంపెనీల వద్ద పెద్ద మొత్తంలో మూలధనం ఉంది. వీరంతా డార్క్ స్టోర్లతో పాటు మార్కెటింగ్ను యుద్ధ ప్రాతిపదికన పెంచాలనే ఆలోచనలో ఉన్నాయి. ఇక జొమాటో కానీ స్విగ్గీ కానీ పెద్ద ఎత్తున వాల్యూమ్స్ పెంచుకుని అదే సమయంలో ఫుడ్ డెలివరీ ఛార్జీలను పెంచుకుంటే క్రమంగా లాభాల్లోకి వస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా సూచిస్తున్నారు. జనవరి 2020 వరకు చూస్తే జొమాటోతో పోల్చుకుంటే స్విగ్గీ మార్కెట్ లీడర్గా ఉంది. తర్వాత జొమాటో ఉబర్ ఈట్స్ను టేక్ ఓవర్ చేసుకుని భారీ స్థాయిలో మార్కెటింగ్ పెంచుకోవడంతో స్విగ్గీని వెనక్కి నెట్టింది. ప్రస్తుతం 2 కంపెనీల మధ్య కాంపిటీషన్ క్రమంగా హీట్ ఎక్కుతోంది. అయితే రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్లకు ఏ కంపెనీలు లాభాల వర్షం కురిపిస్తుందో వేచి చూడాల్సిందే.